వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఇద్దరు బాధితులు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డిని అయ్యన్న పాత్రుడు ఇంకా బతుకున్నాడు అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ ఇంకా రఘురామకృష్ణరాజు కూడా అట్లా అన్నాడో లేదు. సో అందువల్ల అది ఇష్యూ కాదు. ఆయన అయ్యన్న పాత్రుడికో రఘురామకృష్ణరాజుకో ఆ సీట్లో కూర్చుని జగన్ పట్ల వాళ్ళకున్న వ్యతిరేకత గీట్రాయిగా ఇచ్చారా? అది చెప్పమనండి పోనీ అనిత గారిని ఇంకెవరన్నా. ఓహో అంటే జగన్ ఎంతో ద్వేషిస్తారు అనే ప్రాతిపదిక పైన స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు డిసైడ్ చేస్తారా? ఆ మాటకైతే తమ్మినేని సీతారామన్ స్పీకర్గా ఉండే, ఆయన చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా ఉండే. మరి చంద్రబాబు నాయుడు మంత్రిగా పనిచేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పట్ల ఎంత అగౌరవంగా ఉన్నాడు. స్పీకర్ సిఎస్ చైర్లో ఉన్నాడు అని మర్చిపోయి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడాడు కదా. సో అందువల్ల ఆ సభా సాంప్రదాయాలు ఎప్పుడో మంట కలిశాయి. అందులో రఘురామకృష్ణరాజు కూర్చున్నా, అయ్యన్న పాత్రుడు కూర్చున్నా, వీళ్ళిద్దరు కాక ఇంకోరు కూర్చున్నా సభ వేరే రకంగా ఉంటుంది అనుకోను. అయినా డిప్యూటీ స్పీకర్ సభలో ఉండేది చాలా అధ్యక్ష స్థానం ఉండేది చాలా తక్కువ సమయమే. నార్మల్గా స్పీకరే కూర్చుంటారు. ఓకే, డిప్యూటీ స్పీకర్ ప్యానల్ స్పీకర్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా కూర్చున్నది ఇదే జరుగుతుంది కదా. ఇప్పుడు ప్యానల్ స్పీకర్లు సభలో రాజకీయ పార్టీలకు ఉన్న స్ట్రెంత్ను బట్టి ప్యానల్ స్పీకర్స్ ఉంటారు. సో ప్యానల్ స్పీకర్లు కూడా ఉండొచ్చు కదా. జగన్ బాగా వ్యతిరేకించే వాళ్ళు, జగన్ అంటే సహించలేని వాళ్ళు ఉండొచ్చు కదా. పోనీ తెలుగుదేశంలో జగన్ ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. అందువల్ల ఇది రాజకీయంగా మాట్లాడుకోవడానికి వరకు తప్ప కానీ ఆ సీట్లో ఎవరున్నారన్న దాంతో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డికి కలిగే గౌరవమో అగౌరవమో సేమ్ ఉంటుంది. అయినా సభకు పోవాలన్నది ఫ్యాక్టు. అగౌరవాలు ఉంటాయి. అందులో చంద్రబాబు నాయుడు పట్ల గతంలో అనుసరించిన వైఖరి పట్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పే నైతిక హక్కు లేదు. ఇప్పుడు ధర్మబద్ధంగా అసెంబ్లీలో నన్ను చాలా గౌరవంగా ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇచ్చి గౌరవించాలి అంటే అది సాధ్యం కాదు. రాజకీయాల్లో ఏ విలువలు మీరు పాటిస్తారో అవే విలువలు డిమాండ్ చేయాలి. అందువల్ల ఒకవేళ చంద్రబాబు నాయుడుకి చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వకపోతే ప్రజలే తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇదేంది అన్యాయం కదా. చూడు జగన్మోహన్ రెడ్డి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడుకు, ఈయన చంద్రబాబు నాయుడు ఇస్తలేడని ప్రజలు అసహించుకునేవాళ్ళు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అప్పుడు ఆయన ఏం ఆర్గ్యుమెంట్ చేశాడు, నన్ను అంతకుముందు 5 ఏళ్ళు ఇట్లే చేశారు కదా అని. దేర్ నో ఎండి మీరు గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది. ఎవరైనా ఇంకొకరు ఎలా ఉంటారన్న దానిపైన ఆధారపడి నీ బిహేవియర్ ఉండకూడదు. యువర్ బిహేవియర్ షుడ్ బి డిఫైన్డ్ బై యువర్ స్టాండర్డ్స్. చంద్రబాబు నాయుడు హయాంలో అసెంబ్లీ ఎలా ఉండాలి అన్నది చంద్రబాబు నాయుడు ప్రమాణాలతో చూడాలి తప్ప జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కనుక మేము ఉంటామంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తేడా ఏంటి అని అంటారు. చంద్రబాబు నాయుడు షుడ్ డెమాన్స్ట్రేట్ హిజ్ ఓన్ వాల్యూస్, హిజ్ ఓన్ స్టాండర్డ్స్ కదా. లేదు నేను జగన్మోహన్ రెడ్డి వాల్యూస్, జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్స్కి అనుగుణంగానే నేను పాలిస్తా, అసెంబ్లీ నిర్వహిస్తా అంటే దర్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. ఇద్దరిలో తేడా ఏముండదు అనుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది సార్. ఆయన నామినేషన్ వేశారు, మరొకరు ఎవరు నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇవాళ మధ్యాహ్నం 2:39 డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇక హోంమంత్రి అనిత చెప్తూ ఉన్నారు సార్, మైక్ ఇవ్వడం లేదు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాను అన్నాడు కదా. ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తామన్నా మైక్ ఇస్తామన్నా కూడా రాడు అంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. చాలామంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ నాయకులు కూడా ఆ రకంగానే కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. సో రఘురామ డిప్యూటీ స్పీకర్ చైర్లో స్పీకర్ చైర్లో కూర్చుంటే జగన్ భయపడతాడు అనేది వాళ్ళ వెర్షన్. దానికి ఏమున్నది, టెస్టింగ్ చాలా ఈజీ టెస్ట్ కదా. ప్రతిపక్ష హోదా ఇచ్చేసి మైక్ ఇచ్చేసారు అనుకోండి, భయపడతారో తెలిపోతుంది కదా. దానికి క్లెయిమ్స్ ఎందుకు, కౌంటర్ క్లెయిమ్స్ ఎందుకని. అయినా సభ ఉన్నది భయపెట్టడానికి, సభ ఉన్నది బెదిరించడానికి కాదు కదా. సభ ఉన్నది గౌరవంగా హుందాగా నడవటానికి. కానీ గతంలో నడవలేదు. సో గతంలో నడవలేదు, ఇప్పుడు గతంలో నడవలేదు కనుక ఇప్పుడు నడపకుండా ఉందామంటే నాకేం అభ్యంతరం లేదు. అదే ప్రజాస్వామ్యం అయితే. అదే గతంలో 4 మర్డర్లు జరిగినాయి కనుక ఇప్పుడు కూడా 4 మర్డర్లు జరిగినాయి అని యాక్సెప్ట్ చేద్దామా? గతంలో 1000 కోట్లు తిన్నారు, ఇప్పుడు కూడా 1000 కోట్లు తినని అంటే ఒప్పుకుందామా? నిజంగా చాలా ప్రశాంతంగా సభ జరుగుతుంది. సో ఏదైనా ప్రతిపక్షాలను ప్రశాంతంగా అదే సార్ ఉంటే కనుక వేరే రకం